ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు. నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు. నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, సంఖ్య కలిగిన ప్రార్థన కలిగి ఉండండి, దేవునితో అధిక సమయం గడపండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమంటే ప్రార్థనలో పరిశీలన, ప్రార్థనలో మనము దేవునితో ఎలా ఉంటున్నాం, ఏ స్థాయిలో మన పట్ల దేవుడు స్పందిస్తున్నాడు, ఇవన్నీ అర్థమవుతాయండి. అది ఒక పరీక్ష కేంద్రం. అన్ని పరీక్షలు ల్యాబ్లో ఏ విధంగా మనం ఏంటో, మన రిపోర్ట్ ఏంటో అర్థమవుతుందో, మన ఆత్మీయ జీవితంలో కూడా టెస్టింగ్ కేంద్రం ప్రేయర్ లైఫ్. కొంతమంది టెస్ట్లో బాగానే ఉందలే, ఏం కాదులే అనుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉదాహరణకు గుండె నొప్పి వచ్చింది, మరి జాగ్రత్త హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలి కదా, ఏం కాదులే దేవుడు ఉన్నాడని రకరకాలుగా విధానాలు, ఏం కాదులే టెస్టులు చేసుకోకుండా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది. అలాగే బైబిల్లో కూడా కొంతమంది టెస్ట్ చేసుకోలేదు కొన్ని విషయాల్లో. నేను బాగానే ఉన్నాను, అంతా బాగానే ఉన్నాను, నేను ఏం కాదు దేవునిలో బాగానే అని అనుకున్నారు. వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఎంత బాగుండేదండి. చూపిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పుణ్యని వారితో చెప్పుదును. ఏమండి, 3 పనులు. నెంబర్ 1, నా నామమున ఆయన నామాన దెయ్యాలు వెళ్ళగొట్టారు.
ఆయన నామమున ప్రవచించారు, ఆయన నామమున అద్భుతాలు చేశారు. ఈ 3 జరిగినాయి. బట్ ఈ 3 ఆయన నామమున జరిగినాయా లేదా అని టెస్ట్ చేసుకోవాలి కదా. సైతాను కూడా ఆ రోజు యేసుప్రభువే చెప్పాడు, అనేకులు నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు, అద్భుతాలు చేస్తారు, ప్రవచిస్తారు, ఆయన క్లియర్గా చెప్పాడు. బట్ నా ద్వారా జరుగుతున్నది ఎవరు నామాన్ని జరుగుతున్నాయి, యేసుప్రభు నామాన్ని ఉపయోగిస్తున్నాను, కానీ అది దేవునికి సంబంధించిందా దెయ్యానికి సంబంధించిందా అనే విషయం ఆలోచించలేదు. అది సరే, ఓకే, అది వదిలి వీళ్ళు అనుకున్నారు మాకు ఇక పరలోకంలో ప్రధానమంత్రి పోస్ట్ వచ్చింది అనుకున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది పరలోకంలో పెద్ద కలెక్టర్ పోస్ట్ వచ్చింది అనుకున్నారు. ఇంకా కొంతమంది నాకు ఉన్నతమైన పోస్ట్ వచ్చింది, ఎందుకంటే ఆయన నామాన్ని బట్టి నేను పలానా పని చేశాను. సరే, అక్కడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళే వరకు పేరు లేదు. అరే ఎంత ఘోరం అండి. అప్పుడు అనిపించింది, వామ్మో, నాకు గనుక ఈ పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటి? నేను అనుకున్న నాకు ఖచ్చితంగా పరలోకంలో ప్లేస్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా పేరు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అసలు ఎలా తెలిసిద్దండి పేరు ఉందని? ఎలా తెలిసిద్ది? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విషయం నేను చెబుతున్నాను, నాకెంతకంటే ఉన్నతమైంది కనపడలేదు. అందుకే ఇది చాలా చాలా ప్రాముఖ్యం. వీళ్ళు ఆ పని చేసి ఉన్నట్టయితే బాగుండేది. ఏంటంటే సింపుల్, వీళ్ళు ఎందుకు పరలోకం వెళ్ళలేదు? ఆయనకి ఇష్టంగా లేరు. ఒకే ఒక రీజన్ క్లియర్గా చెప్పాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోకానికి వెళ్ళడం. పరలోకమందున్న నా తండ్రి ఇష్ట ప్రకారం జీవించేవాడే పరలోకం వెళ్తాడు. అదే కదా. అంటే వీళ్ళు వెళ్ళలేదంటే అర్థం ఏంటి? ఇష్టంగా లేరు. వాళ్ళు చేసే పనులు పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేశారనేది పాయింట్ కాదు, వారు దేవునికి ఇష్టంగా లేరు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టు. అంటే దేవునికి ఇష్టంగా లేని వారు పరలోకానికి వెళ్ళరు, అది బైబిల్ చెబుతున్న సత్యం. ఓకే, రైట్. ఇప్పుడు నేను రెండో పాయింట్ చెబుతున్నా. దానియేలు 9వ అధ్యాయం 21-22లో దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతడు ఇంకను నేను ప్రార్థించుచుండగా గబ్రియేల్ అని ఒక దూత వస్తాడు. దూత వచ్చి ఏమంటున్నాడు తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నీ మాటలు వినపడ్డాయి. నీ మాటలు అంటే ఎవరి ప్రార్థన వినపడిద్దండి? ఎవరి ప్రార్థన వినపడుతుంది క్లియర్గా. అలాగే దానియేలు 11వ అధ్యాయము 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ మాట ఉంది, నీవు బహుప్రియుడవు కనుక. అంటే నువ్వు దేవునికి చాలా ఇష్టమైన వాడు కనుక నీ ప్రార్థన వినపడింది కదా. ఏమండి, ఇందాక ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవునికి ఇష్టమైన వారికి పరలోకం ఉంటుంది. రెండో పాయింట్ ఏంది? దేవునికి ఇష్టమైన వారి ప్రార్థన వినబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిటిని బట్టి నాకు పరలోకం ఉందా లేదా తెలుసుకోవాలి. ముందు గుర్తు ఇంకొకటి ఉంది, ఏంటి అంటే నా ప్రార్థన ఆలకించబడుతుందా లేదా తెలుసుకోవాలి. మీ ప్రార్థన ఆలకించబడినప్పుడు మీరు దేవునికి ఇష్టంగా ఉంటున్నారని అర్థం. మీ ప్రార్థన ఆలకించబడినప్పుడు ఖచ్చితంగా మీకు పరలోకం ఉంటుందని అర్థం. ఎందుకు అంటే అది దేవునికి ఇష్టమైన వాళ్ళు చేసేది, ఇది దేవునికి ఇష్టమైన వాళ్ళు చేసేది. దేవునికి ఇష్టమైన వారి ప్రార్థన ఆలకిస్తాడు, దేవునికి ఇష్టమైన వారికి పరలోకంలో స్థానం ఇస్తాడు. కాబట్టి దయచేసి పాత నిబంధన గురించి నేను మాట్లాడతలేదు. పాత నిబంధనలో పరలోకం నరకం గురించి పెద్ద ప్రాధాన్యత లేదు. అక్కడ పరలోకము నరకం ప్రారంభమైంది కొత్త నిబంధనే. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని. అసలు ఎందుకు మారు మనసు పొందాలి? దేవుని రాజ్యంలో పరలోకంలోకి వెళ్తా అని మారు మనసు పొందాలి. పరలోకం అనే మాట, నరకం అనే మాట కొత్త నిబంధనలో అది యేసు ప్రభు ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం చూస్తున్న నేను ఈ అర్జెంటుగా ఈ మాట ఎందుకు చెప్పాలనిపించిందంటే, పొరపాటున మనం గనక ప్రార్థన ఆలకించకుండా ఉంటే, నేను కొన్ని లక్షణాలు చెబుతున్నాను మీకు. పరలోకం అనేది తేలిక కాదండి.
ఓకే, మీకు నమ్మకం అందరికి నమ్మకం ఉంటుందండి. ఇప్పుడు మేమే పరలోకం వెళ్ళిద్దా అని అంటున్నారు అందరూ. ఎవరు పడినా ఏ సంఘం వాళ్ళు మేమే, వాళ్ళు వెళ్ళరు, నాదే పరలోకం. రైట్, గుడ్. మీ నమ్మకం అనేది మీ భక్తి యొక్క కెపాసిటీ అర్థమవుతుంది. ఒక్కవేళ పొరపాటున మీ పేరు అక్కడ లేకపోతే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, దేవుని కొరకు అనేకమైన పనులు చేసి ఉండొచ్చు. నేను అదే అంటుంది, ఒకవేళ నేను గనక ఆ స్థితిలో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా జరిగితే అసలు మార్పు చెందటానికి అవకాశం లేదండి. సెకండ్ ఆప్షన్ లేదు అక్కడ. ఇక నెక్స్ట్ కనబడకపోతే ఇక వెళ్ళిపో, అక్కడి నుంచి గెట్ అవుట్ అంటాడంతే. అప్పుడు నా పరిస్థితి ఏందండి? ఎంత బతుకు బతికి, ఎంత జీవితం జీవించి, ఎంతగా నష్టపరుచుకొని అక్కడికి వెళ్తావు ఏంటండి? ఆ ఏరియాలోకి వెళ్తావేంది? ఆ నరకంలోకి వెళ్తావేంది? దేవుని బిడ్డలారా, చాలా బాధకరమైన విషయం. రేపు ప్రజల ఆలోచనలు తలకిందులైపోయే రోజులు రాబోతున్నాయి, తారుమారు అవుతాయి. నేనే గ్యారంటీ అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దో తెలియదు. నేనే ఖచ్చితంగా వెళ్తాను, నాకు ప్రధానమంత్రి పోస్ట్ వచ్చింది అనుకున్న వాళ్ళకి ఎలా ఉండిద్దో తెలియదు. అందుకే నేను ఈ మాట చెబుతున్నాను. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పరలోకములో నెమ్మది, సంతోషం ఉంటుంది. నరకంలో ఏడుపు, పొండ్లు కొరుకుట. 2 డ్యూటీలు. నేను పరలోకం వెళ్తానా, నరకం వెళ్తానా, 2 విషయాలు నాకు తెలియజేస్తాయి. నెంబర్ 1, నేను పరలోకం వెళ్ళే వ్యక్తిని అయితే నేను ఆయనకి ఇష్టడుగా ఉంటున్నానని అర్థం. నేను ఆయనకి ఇష్టడుగా ఉంటే నా ప్రార్థన ఇక్కడ ఆలకించబడుతుందని అర్థం. ఏ స్థాయిలో ఆలకించబడుతుందండి మీ ప్రార్థన? ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. అసలు మీ ప్రార్థన ఆలకించబడుతుందా లేదా ఎప్పుడన్నా పరిశీలించుకుంటున్నారా? ఏమండి, కొంతమంది ముందే తెలుసా, దేవుడు నా ప్రార్థన ఆలకించలే, ఎందుకు సరి చేసుకోవట్లేదు? నేను అదే చెబుతుంది. మనము జీవించే విధానం, మన ఉద్యోగాల మీద ఆధారపడుతున్నాం, మన యొక్క వ్యాపారాల మీద ఆధారపడుతున్నాం, అక్కడ వచ్చే లాభాల మీద ఆధారపడుతున్నాం, కష్టం మీద ఆధారపడుతున్నాం. దాన్ని బేస్ చేసుకునే దేవుడు నమ్ముకుంటున్నాం. ఆ దేవుడు నమ్ముకునేదో కొద్దిగా గొప్ప ప్రార్థన, బైబిల్ 2 ప్రభు రాత్రి అంతా కాపాడు దీవించామని హోల్సేల్ ప్రార్థన చేస్తాను, అయిపోతుంది అంతే. పరిశీలన అనేది లేదు. నేను దేవునికి ఏ స్థాయిలో ఇష్టంగా ఉన్నాను, నా ప్రార్థన దేవుడు ఏ స్థాయిలో ఆలకిస్తున్నాడు అనే ఆలోచన లేదు. అది మొదటి పాయింట్. రెండోది ఏంటి? పరలోకంలో ఆనందం ఉంటే ఇప్పుడు నేను పరలోకం అనుభవిస్తేనే రేపు పరలోకం వెళ్ళగలను. ఈ లోకంలో నేను నరకంలో ప్రజలు ఏమైతే చేస్తారో నేను కూడా అయ్యే చేసాను. ఏడుపు, పొళ్ళు కొరుకుట ప్రజెంట్ నాకుందనుకో, నేను పరలోకం ఎలా వెళ్ళగలనండి? అందుకే మీ ఇంట్లో మీరు పరలోకం అనుభవిస్తున్నారా, మీరు నరకం అనుభవిస్తున్నారా, అది కూడా పరిశీలించుకోవాలి. ఒకవేళ మీరు గనక ఏడుపు, పొండ్లు కొరుకుట ఆ స్థాయిలో ఉన్నారంటే ఈ టైంలో మనం చనిపోతే మనం పరలోకం వెళ్ళలేం. రైట్? మీకు నమ్మకం ఉండొచ్చండి, పొరపాటున వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? అదే కదండి మన గురి, మన నిరీక్షణ అంతా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనేగా, ఒక మంచి స్థాయిలో ఉండాలనేగా. గొప్పవాళ్ళు ఉంటారు, మిగులు అల్పులు ఉంటారని యేసు ప్రభువే చెప్పాడు. పరలోకంలో మనకి ఏ స్థాయి ఉండిద్దండి? ఏ స్థాయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఉద్యోగాల్లో ఆ స్థాయిలు ఉంటాయి కదా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత అది పోలీస్ అధికారులు, తర్వాత ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విలేజ్ అసిస్టెంట్లు, కింద అటెండర్స్, తర్వాత కాఫీ అందించి ప్యూన్స్, కింద ఊడ్చేవాళ్ళు, వీళ్ళకి కూడా మంచి జీతాలు ఇవ్వండి కదా. పరలోకంలో మనకి ఏ స్థానం వచ్చిందండి? పొరపాటున కనుక లాస్ట్ ప్లేస్ వచ్చిందనుకోండి, చివరి స్థానం వచ్చిందనుకోండి, అప్పుడు మనకు రెండు నష్టాలు. నెంబర్ 1, అక్కడ ప్రమోషన్ ఉండదు. ఒక్కసారి కనుక ఒక పోస్ట్ వచ్చి హాడేయక. నెంబర్ 2, ఆ రిటైర్మెంట్ ఉండదు. కొంతకాలం ఓర్చుకోయ్యా, కొంతకాలం ఓర్చుకో, ఇలా అక్కడ ఉండదు. ఒక్కసారి వచ్చిందా ఇక అంతే. ఇప్పుడు చెప్పండి, మనకు తెలిసిద్దండి, మనకు తెలియకుండా ఉండదు. నేను అనేది అదే, మనకు దేన్ని బట్టి తెలిసిద్ది? దేన్ని బట్టి మనం ఒక అభిప్రాయానికి రావాలి అంటే ఆయనకి ఇష్టముగా ఏ స్థాయిలో ఉంటున్నాము
అనే దానిని బట్టి మనం పరలోకంలో మనకి ఏ స్థాయి ఉంటుందనే అభిప్రాయం మనకు అర్థమవుతుంది. అందుకే ఆయనకి ఇష్టంగా ఉంటే ఏం జరుగుతుంది? నెంబర్ 1, మన ప్రార్థన ఆలకించబడుతుంది. నెంబర్ 2, ఆయన మనకి నెమ్మదిస్తాడు. మొదటి రెండవ దినవృత్తాంతాలు 15:15లో యెహోవా వారికి ప్రత్యక్షమై నెమ్మది అనుగ్రహించాడు. పరలోకంలో నెమ్మది ఉంటుందండి, సంతోషం ఉంటుందండి. మీ లైఫ్లో సంతోషం లేదంటే మీరు పరలోకం ఎలా వెళ్ళగలరు? కాబట్టి ఎక్కడే నరకం అనుభవిస్తే వాళ్ళు పరలోకంలో ఎక్కడే దేవుడి మనం ఆలకించకపోతే, ఎక్కడే దేవుడు మనకు ఆనందాన్ని ఇవ్వకపోతే అక్కడ ప్లేస్ ఎలా ఇస్తాడండి? కాబట్టి చాలామంది ఈ విషయంలో తప్పు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఒకవేళ నేను చెప్పేది మీకు నచ్చలేదు అనుకో, వదిలేయండి. దాని గురించి నేను పాయింట్అవుట్ చేయట్లా. దేవుడు నా ప్రార్థన ఆలకించే స్థాయి నాకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆయనకి ఇష్టడను. దావీదు అన్నాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక అనే మాట వాడాడు. ఎలా తెలిసింది ఆయనకి? దావీదు దేవునికి ఇష్టడు అని దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను. మరి దానియేలుతో అంటున్నాడు, నీవు బహుప్రియుడవు. తెలిసిపోయిద్దండి, మన ప్రార్థన ఆలకించబడుతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి ప్రార్థన తేలిగ్గా తీసుకుని, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనలు చేసుకుని, గుబులు ఉన్నప్పుడు ప్రార్థనలు చేసుకుంటే మీ ప్రార్థన ఆలకించబడదు. ఈ విషయాన్ని గుర్తించుకోవాలని నేను కోరుతున్నా. కాబట్టి దయచేసి ప్రార్థన మీద దృష్టి పెట్టండి. నా ప్రార్థన ఏ స్థాయిలో దేవుడు ఆలకిస్తున్నాడు? దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన నేను అనే మాట యోబు వాడాడు. దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన నేను. భలే నచ్చింది నాకు ఈ మాట. మనకేమైనా అనుభవాలు ఉన్నాయా? దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన అనుభవాలు మనకేమైనా ఉన్నాయా? ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి పరిశీలించుకోవటమేనండి. ఈరోజు చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ఎంత విర్రవీగి మాటలు మాట్లాడతారో, ఎంత గర్వపు మాటలు మాట్లాడతారో. మీ ఇష్టం అండి, మాట్లాడుకోండి, మీకు స్వతంత్రం ఉంది. కానీ మీ ప్రార్థన ఆలకించే స్థాయిలో గనుక లేకపోతే, పొర్రపాటున మీ స్థానం గనక తప్పితే, వేరే ప్లేసులోకి పరలోకి వెళ్ళవలసిన మనము నరకానికి వెళ్ళిపోతే అది ఎంత అసలు షాక్ అండి. అది మాత్రం ఆ పరిస్థితి ఊహించుకుంటేనే చాలా కష్టం. ఒక విశ్వాసికి కళ వచ్చిందంట. కళ వస్తే ఆ కళలో ఆమె అనుకోకుండా నరకానికి వెళ్ళిందంట. వామ్మో, నేను ఏడుండానేంది, రెగ్యులర్గా చర్చికి వెళ్ళేదాన్ని, దశంభాగం ఇచ్చేదాన్ని, అన్నీ చేస్తున్నాను కదా, నేను ఏడున్నానేంది, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా నరకంలో ఉంటారు, వాళ్ళని చూసి ఏమనుకుంటారు, అరే రేపు నువ్వు లేచిన కాడి నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఏడకొచ్చేవి ఏంది అంటే నా పరిస్థితి ఏమవ్వాలి, అమ్మో ఏంటి అసలు ఏడకొచ్చానని ఊరికి అటు ఇటు తౌడుకుంటా చూస్తే పైకి అటు చూస్తే వాళ్ళ సంఘ పెద్ద ఉన్నాడంట. అరే ఈయన ఏడకొచ్చాడు ఏంది అని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా సంఘ పెద్ద గారు ఏంది మీరేడకొచ్చారేంది, షర్బాగా పైన పాస్టర్ గారు ఉన్నాడు చూడ అన్నాడు. పైన పాస్టర్ గారు ఉన్నాడు చూడ. అరే ఇద్దరు కలిసి పాస్టర్ గారు మీరేడకొచ్చారేది, అయ్యో ఇంకా ఎన్నిసార్లు చెప్పారు నరకం గురించి, మీరేడకొచ్చారు, హరపా పైన బిషప్ గారు ఉండదు చూడు అన్నారు. అంటే కథ పొరపాటున మనము ఆ పరిస్థితి వస్తే ఎంత బాధ అండి. పొరపాటున మనము నరకానికి వెళితే పరిస్థితి ఏమిటి? నరకంలో యేసు ప్రభువుని విశ్వసించేవాళ్ళు లేరా? యేసు ప్రభువుని విశ్వసిస్తే పరలోకం అని కనుక ఉంటే నరకంలో ఎంతమంది ఉంటారు? యేసు ప్రభు నా నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదు, వీళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే కదా, ఎందుకు వెళ్ళారు నరకానికి? యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం అనేది అనే కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తారు. అది మెయిన్ పాయింట్. యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళందరూ ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తారు, వారు మాత్రమే వెళ్తారు. యేసు ప్రభుని వేషం ముసుగేసుకుంటారు, యేసు ప్రభుని నమ్ముకున్నాను, లోపల మాత్రం లోకస్తుల్లాగా ఉంటారు. వాళ్ళు ఎలా వెళ్తారండి? కాబట్టి మీరు అలా ఉండొద్దు. ప్రార్థన ఆలకించబడాలి. 2 నెమ్మది అనుభవించాలి. పరలోకం వెళ్ళే వ్యక్తుల లక్షణాలు ఇవి. ఈ 2 దేవునికి ఇష్టమైన వ్యక్తుల జీవితాల్లో జరుగుతాయి. అదే దేవునికి ఇష్టమైన వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడు. కాబట్టి దేవుని బిడలారా, దాన్ని బట్టి ఆలోచించండి. ఏం లేదు, నేను ఎందుకు చెబుతున్నట్టు ఈ మాట,
ప్రార్థనలో ఫెయిల్ అయ్యి, ప్రార్థన ఆలకించే విషయాల్లో ఫెయిల్ అయ్యి, మనం నెమ్మది అనుభవించే విషయంలో ఫెయిల్ అయ్యి జీవితం అంతా బాధతో జీవిస్తున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీకు దేవుని రాజ్యం ఉంటుందని ఒక చిన్న బాధను ఆనందంగా మార్చుకోలేకపోయారు, ఒక చిన్న ఇబ్బందిని ప్రార్థన ద్వారా మార్చుకోలేకపోయారు, దేవునికి ఇష్టము లేకుండా జీవించి వేదనను అనుభవిస్తున్నారు. మనం ఎలా పరలోకం వెళ్తాం అనుకుంటున్నాం? ఆయనకి ఇష్టమైన వారికి, ఆయన ఇష్ట ప్రకారం జీవించే వాళ్ళకి ఆయన పరలోకం ఇస్తాడు. కాబట్టి దేవుని బిడలారా, ఇది చాలా ప్రమాదం అని గమనించండి. ఇంకా మీకేమైనా సందేహాలు వస్తే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనలో పుట్టిన పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. అందుకే ప్రజలు ప్రార్థనలు దేవుడు ఆలకించాలి. అది కంపల్సరీగా జరగాలండి. ప్రజలు ప్రార్థన దేవుడు ఆలకించాలి. అది జరగనందువల్లే ఈరోజు క్రైస్తవ్యంలో అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ గవర్నమెంట్ కాదు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ధర్నాలు చేయటం కాదు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పోరాడటం కాదు, ప్రార్థన ఆలకించబడుటయే. అది గుర్తుపెట్టుకోండి. మిగతా పనులు చేయండి, నేనే అభ్యంతరం. ప్రార్థన ఆలకించే స్థాయిలో ఉండండి. ఆ రోజు ఫరో ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రార్థన ఆలకించబడినందువల్ల విడిపించబడ్డారు. ఇశ్రాయేలీలకు దేవుడు ఆహాబురాజు టైంలో ఏలియా దేవుణ్ణి చూపించాలనుకున్నప్పుడు ప్రార్థన ఆలకించబడటం ద్వారా దేవుణ్ణి చూపించారు. కాబట్టి దయచేసి ప్రార్థనలో ఫెయిల్ అయిపోయి ప్రార్థన ఆలకించలేని స్థితిలో ఉండి ఇంకా మిగతా విషయాలు రైట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఏమన్నా మార్చారా? గతంలో పూర్వకాలంలో ఎవరన్నా మార్చారా? ప్రార్థన మీద ఆలకించబడిన వారే పరిస్థితులు మార్చుకున్నారే తప్ప ప్రభుత్వాలు ఏం మార్చలేదు. దేవుని ప్రజల జీవితాల్ని మార్చేది ప్రభుత్వాలు కాదు, ప్రార్థనలు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా మాటలు మీకు ఒకవేళ బాధించుండొచ్చు, నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను మాత్రం ఒకటి చెబుతున్నా, ప్రార్థన ఆలకించబడే స్థాయిలో మనము ఉండాలి. ప్రార్థన ఆలకించబడే స్థాయిలో ఉన్నప్పుడే ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామని అర్థం. ఒకవేళ మీకు దేవుడే వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్ని ధర్నాలు చేసినా ఉపయోగం ఏంటి? ఎన్ని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తే ఉపయోగం ఏంటి? దేవుడి కోపం మీరు అనుభవిస్తూ ఉంటే మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడే మీకు వ్యతిరేకంగా మారితే, మారడం లేదా బైబిల్లో? లోక స్నేహము చేయు వారికి దేవుడు విరోధి అవుతానన్నాడు. పొరపాటున మీకు విరోధి అయ్యాడండి దేవుడే. ఎన్ని నినాదాలు చేసినా, ఎంతమంది కలిసి మీటింగులు పెట్టుకున్నా, జిందాబాద్ ఎరా అని ఎన్ని అన్నా ఉపయోగం ఏమన్నుందా? దేవుడే వ్యతిరేకమైతే దేవుడితో పోరాడగలమా? అందుకే ఫస్ట్ అంతరంగ పురుషుని ప్రార్థనా జీవితం టెస్ట్ చేసుకోండి, తర్వాత బయట చేసుకోండి, నో ప్రాబ్లం. బయట చాలామంది చేశారు. ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడండి, బయట పరిస్థితులు ఎదుర్కొన్నాడు నెహెమ్యా. ఎప్పుడు? అతను ప్రార్థనను బట్టి ప్రార్థన ఆలకించే స్థాయిలో ఉండి బయటికి వెళ్ళి పోరాడాడు. మనకి ఈ ప్రార్థనా వ్యవస్థ ఫెయిల్ అయిపోయి బయటికి వెళ్ళి ఏం పోరాడతామండి? పోరాడితే విజయం వచ్చిద్దా? అలాంటి వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? ఆలోచించండి. కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించి టైం వేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే మనము పిలువబడిన పిలుపు ఏంటండి? పిలువబడిన పిలుపు ప్రార్థన, దేవునితో సహవాసము చేయటానికి పిలవబడ్డారు అని 1 కొరింథీ 1:9 క్లియర్గా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదై. పిలవబడ్డా అందులో నమ్మకంగా ఉండాలి కదండి. ఫస్ట్ అది చేయండి. పిలుపుని మీరు దేవుడు దేనికి పిలిచాడో ముందు అది జరిగించండి. తర్వాత పోరాడతావో, నీ పోరాడితే నీకు తిరుగులేదు. ప్రార్థన ఆలకించబడితే మీతో పాటు దేవుడు కూడా పోరాడతాడు. గుర్తుపెట్టుకోండి. అది నా బాధ. పోరాడండి, చర్చిలకు వ్యతిరేకంగా రైట్ పోరాడండి, కానీ ప్రార్థన ఆలకించబడితే మీతో కలిసి దేవుడు కూడా పోరాడదు. ఎవడన్నా నిలబడగలడా దేవుడితో పోరాడి? కాబట్టి మనకు ఆ అనుభవంలోకి వద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఇంకేమన్నా మీకు సందేహాలు వస్తే నేను రాసిన పుస్తకాలు చదవండి. 200 పైగా
ప్రార్థన గురించి నేను రాయటం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉచితంగా మరి ఉచిత విమానం ఇంటర్నేషనల్ ప్రార్థనా సమావేశం జరిగిస్తున్నాం. మీరు కూడా పాల్గొనండి. వివరాలకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్, మీకు డీటెయిల్స్ పంపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాయన, నరకానికి వెళ్ళటం చాలా బాధకరమైన విషయం. అది సైతాను కోసం ఏర్పాటు చేశారు, మా కోసం కాదు. కానీ మేము సైతాను ఉద్దేశాలు జరిగించడం వల్ల అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి. ఇంకా సరి చేసుకోకుండా, ఇంకా ప్రభా మేము బాగానే ఉన్నాం అనుకున్న వాళ్ళు 2 టెస్టులో, 1 ప్రార్థన ఆలకించబడాలి, 2 సంతోషం కలిగి ఉండాలి. ఈ 2 టెస్టులు బాగా ఉంటేనే పరలోకం వాళ్ళు వెళ్ళగలరు. ఆ అనుభవాన్ని ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో 1 మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. 2వది, అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6303826562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.